నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్, పలు అంశాలపై దిశానిర్దేశనం. గత 5 ఏళ్లలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మాఫియాపై సిఐడి విచారణ, ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని కలెక్టర్లకు ఆదేశం. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. తూర్పులో అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఈ నెల 15న క్యాంటీన్లను ప్రారంభించాలని వెల్లడి. భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు, గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే బాగా కష్టపడక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పూర్వస్థితికి తీసుకురావాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిందని చెప్పారు. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉందని, మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలన్న సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని, ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా కలెక్టర్ల నిర్ణయాలు ఉండాలని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ ఉంటాయని, 1995 నాటి సీఎంను చూస్తారన్న చంద్రబాబు అధికారులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్, నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లలో ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియా రాజ్యం మేలిందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం వ్యాఖ్యానించారు. ఇసుకను ప్రజలకు అందించే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. There is no tolerance, zero tolerance on free sand. నేను డిప్యూటీ సీఎం ఇద్దరం కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వీఆర్ మేకింగ్ అగైన్. వాళ్ళు తీసుకోపోతే అబ్జెక్షన్ లేదు, లేకపోతే ఎక్కడ శాండ్ తీస్తే నియరెస్ట్ పాయింట్ లో మీరు శాండ్ రీచ్ పెడతారు. ఇది ట్రాన్స్పరెంట్ గా ఎక్స్కవేషన్ కాస్ట్ అవన్నీ చేసి ఏ రోజు ఎంత ఉందో మీరు చెప్పే బాధ్యత మీది. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి.
దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితి వచ్చాం. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసిందని తెలిపారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 5,40,00,000 గృహాలకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫారెస్ట్ కవర్ పెంచే ప్రయత్నం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు అధికారులంతా సమిష్టిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ది లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది. ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద హోల్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్యకాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 23వ డివిజన్లో ₹1 కోటి నిర్మించనున్న రోడ్డు నిర్మాణంకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు గంటా పెద్దబ్బాయి, గంటా మౌళిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవి ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. రోజు నగరం పాలనలో 3 బొమ్మల సెంటర్ దగ్గర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తమైపోయిన గుంటలతో కూడుకున్న ఒక రోడ్డును మనం చూస్తూ వచ్చాము. ఇప్పటిదాకా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలమయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ₹1 కోటి విలువ గల 700 మీటర్ల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. 10 రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. మార్పుకి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 23వ వార్డు 3 బొమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నల్లచెరువు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ల భవనాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను నిర్దయగా వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి
పేదలకు తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందించనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 కేంద్రాల్లో ఒకే రోజున అన్నా క్యాంటీన్లు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పాడుబడినటువంటి అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రిపేర్ చేయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 183 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, కేవలం గుంటూరు నగరంలోనే 8 చోట్ల ఎక్కడైతే ప్రజలకు అవసరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా అన్ని చోట్ల కూడా 8 చోట్ల ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాగర్ డ్యాం ప్రస్తుత నీటి మట్టం 582 అడుగులుగా ఉంది. జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివాసీ దినోత్సవాన్ని రెవెన్యూ కళ్యాణ మండపంలో కాకుండా అడవి తక్కలపాడులోని గిరిజన భవనంలో నిర్వహించాలని లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చంద్రనాయక్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. లాల్పురానికి చెందిన జల్ది మోహన్ రావుకు చెందిన ఇంటి స్థలాన్ని మొగలిపి అన్నపూర్ణ అనే మహిళ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు చెప్పారు. వీరికి లాల్పురం వీఆర్ఓ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. దయచేసి మరి ఈ ఎస్సీ ఎస్టీ భూములు కాపాడవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగనే చల్లవారిపాలెం ఈఆర్ఓ గారు దొంగ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయిస్తే అది మాది అంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చల్లదు. ప్రభుత్వ భూమి ఎవరిదైతే ఇల్లు కట్టించారో వాళ్ళకి అవుతుంది, కానీ వాళ్ళు దొంగ రిజిస్టర్ చేసుకుంటే చెల్లదు అని తహసీల్దార్ గారు, ఈఆర్ఓ గారు, కలెక్టర్ గారు అన్నారు. దయచేసి మరి లాల్పురంలో మా ప్లాట్లకి అన్యాయం జరిగిందని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ ఎంక్వైరీ చేసి మా స్థలంలో కాళ్ళు రానికుండా మరీ కోరుకుంటున్నాం. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మరి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాని ప్రక్కనే ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్లో మోకాళ్ళలోతున్న నీళ్లు ఉండి పిల్లలు ఉండడానికి ఎలా ఆ యొక్క గడ్డి మురికి వాసనతో ఎటువంటి దోమలు కానీ, డయేరియా కానీ, మలేరియా వచ్చినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మందు కొట్టకుండా నేటికి మేము అధికార యంత్రాంగానికి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆ గిరిజనులే కదా అని చెప్పేసి ఒక ఆవేశనతోటి అది తక్కువగా ఉంచడం జరిగింది. దయచేసి ఆయా ప్రాంతాల్లో మేము అధికార యంత్రాంగానికి గిరిజన భవనంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరపాలని, ఆ గిరిజన గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా గ్రావెల్స్ చేసి మా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము అధికారిని కలవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పోలీసుల కళ్ల ముందే దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలాంటి హింస జరుగుతుందో అలాగే ఏపీలో కూడా కూటమి ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. పోనీ సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూసాము సుమ్మటోకి రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. హిందూ కళాశాల, లలిత కళా సమితి మరియు స్టెప్ స్వశక్తి రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసెస్ విభాగం వారు సంయుక్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అంతర్ కళాశాల సాహిత్య సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల్లో ఉన్న విద్యార్థినులకు వక్తృత్వం, క్విజ్,
దేశభక్తి గీతాలు, దేశభక్తి గీతాల బృందనాట్యం ఇలా వివిధ అంశాలలో ఈ నెల 13వ తేదీన హిందూ కళాశాల ప్రాంగణంలో పోటీలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్, స్టెప్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. పోటీల వివరాలను తెలిపే బ్రోచర్ని కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ కెవిఎస్ దుర్గాప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె కాళిదాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్, స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ పివి రాము, లలిత కళా సమితి కన్వీనర్ డాక్టర్ ఏ బాలశౌరి ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనదలిచిన వారు ఈ నెల 10వ తేదీలోపు తమ పేర్లను 9848110174 లేదా 9640680373కి తెలియజేయాల్సిందిగా కన్వీనర్ డాక్టర్ ఏ బాలశౌరి తెలిపారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి, మెమోంటో, సర్టిఫికెట్లు అందజేస్తామని, పాల్గొనే వారికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని తెలిపారు. ఈ పోటీల్లో లిటరరీ పరంగా క్విజ్, ఎలక్యూషన్, అదేవిధంగా సాంస్కృతిక పరంగా దేశభక్తి గీతాలను అనుసరించినటువంటి బృందగా డ్యాన్సు, గ్రూప్ డ్యాన్సులు, హిందూ కళాశాల లలిత కళా సమితి, నా పేరు కేవీఎస్ దుర్గాప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్, అలాగే మా లలిత కళా సమితి కన్వీనర్ డాక్టర్ ఏ బాలశౌరి గారి ఆధ్వర్యంలో, స్టెప్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంట్లో ఎటువంటి ఎంట్రీ రుసుము లేదు. సో విద్యార్థులందరూ కూడా ఏ చదువుతున్నా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చదువుతున్నా కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. 10వ తారీఖు లోపల తమ పేర్లని హిందూ కళాశాల లలిత కళా సమితిలో మీకు ఈ బ్రోచర్లో తెలియజేసిన ఫోన్ నెంబర్ దగ్గర నమోదు చేసుకోవాలని. 13వ తారీఖు పోటీలు ఉంటాయి. పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, క్యాష్ ప్రైజ్ ఉంది, మెమెంటోలు ఉన్నాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ వారి అఫీషియల్ సర్టిఫికేట్స్ మీకు అందరికీ కూడా ఉంటాయి. సో కనుక ఇది మంచి సదవకాశంగా పేట్రియాటిక్ మీద మొత్తం జరుగుతుంది. స్వాతంత్ర సమరం మీదే ఎక్కువగా జరుగుతాయి. ఎలక్యూషన్ జరిగిన దాని తర్వాత క్విజ్ పోటీలు కూడా, టీంకి 3 ఉంటారు క్విజ్. సో దాంట్లో కూడా పేట్రియాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవాలంటే. స్కీమ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. యానిమేటర్లు, ఆర్పీలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రకాల స్కీమ్ వర్కర్లను తొలగించడం సరికాదన్నారు. ఇలాంటి చట్టవిరుద్దమైన చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామనేటువంటి వాగ్దానం చేసింది. అటువంటి దాని మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ణయం చేయలేదు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వీళ్ళకి విడో పెన్షన్ని రద్దు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అటువంటిది వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయటం అనేటువంటి పక్కన పెట్టేసి ఉన్న ఉద్యోగాన్ని తీసిపారేయటం అనేటువంటిది వాళ్ళని హత్య చేయడంతో సమానం అని సిఐటి భావిస్తూ ఉంది. అందుకనే దీన్ని మేము ప్రతిఘటించి తీరతాం. ప్రభుత్వం పైనేమో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు మేము ఎవరిని తొలగించమని చెప్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాలు ఈ రకమైనటువంటి పోరాటాలు చేసి ప్రతిఘటించాం. ఇది కూడా భవిష్యత్తులో ఆ రకంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నగరంలో నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే సుబాని అధ్యక్షతన గుంటూరు జిల్లా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా చందు పవాని శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 వీలర్స్ మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, బహదూర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో 2 వీలర్ మెకానిక్స్ కు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూనుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్యంతో కూడిన శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగరాధ్యక్షులు సయీద్ అబ్దుల్ హమీద్, కార్యదర్శి షేక్ సుబానీ, జాబీర్, కరుణాకర్ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఇట్లా మన జిల్లా ప్రెసిడెంట్గా మన భవానీ శంకర్ గారికి జిల్లా ప్రెసిడెంట్గా అయ్యడం వల్ల ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. అట్లానే మన నెల్లూరు నుంచి అన్వర్ బాషా గారు, ఏంటి కడప నుంచి వైస్ ప్రెసిడెంట్ బహదూర్ ఖాన్ గారు, ఏంటి మోటార్ సుబానీ గారు, దాని కార్యక్రమంలో అందరూ ఏర్పడడం జరిగిందండి. ఇక్కడ మా డిమాండ్స్ ఏంటంటే మా తోటి మెకానిక్లందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఆ ప్రభుత్వానికి మేము అందరం ఒక అర్జీ పెట్టుకుంటున్నామండి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే
దగ్గరికి మెమోండారం ఇస్తున్నామండి. మా మెకానిక్ సోదరులందరికీ అందాల్సిన ఫండు అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా అందేటట్టు చూడమని, మాకు కమ్యూనిటీ హాల్కి సహకరించమని ప్రతి జిల్లాలో ఒకటి ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మంత్రుల్ని కలుస్తున్నామండి. అట్లాగే మా మెకానిక్ సోదరులకి ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెనాలికి చెందిన విజయ్ కుమారి 2012లో తన అన్న విజయ్ కుమార్ వద్ద ఇల్లును కొనుగోలు చేశారు. ఇంటిని కొనుగోలు చేసిన అనంతరం ఆ ఇంటిని తనకే అద్దెకు ఇచ్చారు. అదే ఇంట్లో ఉంటున్న విజయ్ కుమార్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విజయ్ కుమార్తో ఇంటిని ఖాళీ చేపించి తమకు అప్పగించాలని ఎస్పీని కోరారు. 65 లక్షలకి ఇల్లు కొనుక్కుంటే 60 లక్షలకు అమ్మమంటున్నాడండి. నువ్వు అమ్మకపోతే నిన్ను చంపైనా తీసుకుంటా, ఎందుకంటే ఈ ఊర్లో నీకు దిక్కు నేనే. అంటే వాస్తవానికి మాకెవరు తెలియదండి, మేము ఫారెన్లోనే ఉన్నాం కాబట్టి వాడే నాకు దిక్కు. బయటికి వెళ్ళాలంటే భయం అండి, పిల్లల్ని చదివించాలంటే భయం. మేము కనీసం ఏ పని చేసుకోవటానికి లేదు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మీరు వాకప్ చేసుకోండి, ఎక్కడికి బయటకు వెళ్ళాలి, నలుగురు ఒకసారి వెళ్తాం సార్, నలుగురు ఒకసారి వస్తాం. అలాంటి భయంలో బ్రతుకుతున్నాం సార్. వెళ్ళిపోమంటాడు ఊర్లో నుంచి, ఈ దేశంలోంచి వెళ్ళిపోమంటాడు. నీ దిక్కున్న చోట చెప్పుకోవాలి. మీకేం కావాలి సార్? నాకు ప్రాణహాని, నాకు నా భర్తకి పిల్లలకి ప్రాణహాని, నాకు ఆ ప్రొటెక్షన్ కావాలి, నా ఇల్లు కూడా నాకు కావాలి. మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా అతనే ఉన్నాడు ఇంట్లో. మీరు పేపర్లు చూడండి, ఇది నా ఇల్లు కదా సార్, నేను అద్దెకుండేటివేంటి, నా ఇంట్లో వాడు కిందింట్లో కూతురు ఉండేటివేంటి సార్? చిరు వ్యాపారులపై దాడి చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఏసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ ఆందోళనకు దిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సంగడిగుంటలో ఉన్న నూడిల్స్ బండిని మున్సిపల్ కార్పొరేషన్ ఏసీపీ ధ్వంసం చేయడం దారుణమన్నారు. సమస్య ఉంటే నోటీసుల ద్వారా సరిచేయాలి కానీ చిరు వ్యాపారుల ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆ షాపు సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంఘటన. ఈ 4 సంవత్సరాల్లో అడ్డురాంది నిన్నటి రోజున మీకు అడ్డొచ్చిందా? అడ్డొస్తే మీ రోడ్డుకి ఎటువంటి అడ్డుంటే మీరు ఆ షాపు యాజమాన్యానికి వచ్చి మీరు నోటీసో లేకపోతే మీరు చెప్పాల్సినటువంటి ఏసీపీగా బాధ్యత మీకుంది. అది కూడా అడిగాం. అది అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మేమేం చేయాలో చేస్తాం, మీరేం చేయాలో చేయండి అనేటటువంటి నోటికి ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. చిరు వ్యాపారస్తులను అరెస్ట్ చేపించి 15 రోజులు జైల్లో ఉంచుతా అన్నారు. మీరు అక్రమంగా అరెస్టులు చేపిస్తే మేము చూస్తా ఊరుకోము. మేము కూడా చిరు వ్యాపారస్తుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముందస్తు జన్మదిన వేడుకలు సుఖవాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుఖవాసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే మాధవి చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలషించారు. గల్లా మాధవి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెద్ది విక్రమ్, రాళ్లబండి రామరాజు, రమేష్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో శాసనసభ్యురాలుగా ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మొట్టమొదటి జీతం ఏదైతే వచ్చిందో ఆ జీతాన్ని ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వారి అవసరాలు వారు తీర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి ఈ రోజున ఆ జీతం అందరికీ కూడా పంచడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా
ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలుగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలుగా మాకు రావటం మేమంతా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకులు సంబరాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 25 సంవత్సరాలుగా పోరాటం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు. వర్గీకరణకు సహకరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జీవా, కిషోర్, చంద్రశేఖర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు సహకరించిన ఎన్డీఏ కూటమి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క చిరకాల మంచను కలను నెరవేర్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా జీవితాంతం రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కష్టపడుతున్నటువంటి మందా కృష్ణమాదిగ గారిని, ఇతర సోదరులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దీనికోసం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మద్దతు తెలియజేస్తూ మా ఎంఆర్పీఎస్కి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పుని చట్టసభల్లో ఏ విధంగా అయితే దాన్ని చేయాలో ఆ చట్ట సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి నడిపిస్తుందని చెప్పి పార్లమెంట్లో అమెండ్మెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రాల్లో కావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియను అంతా కూడా ముందుకు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుంది. 6వ మండల బీజేపీ అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు మొక్కలు నాటే కార్యక్రమం ఏటి అగ్రహారంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, కాలుష్యం తగ్గించాలని తెలిపారు. ఒక పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా దీంట్లో ఎవరైనా పాల్గొనాలి, ప్రతి ఒక్కళ్ళు నాటాలి. ఎందుకు ఈ సెంటిమెంట్ పెట్టారంటే అమ్మ పేరుతో మొక్క నాటడం వల్ల సెంటిమెంట్గా నేను నీళ్లు పోస్తా, సెంటిమెంట్గా నీళ్లు పోసి దాన్ని పెంచడానికి మా అమ్మ పేరుతో మొక్క నాటాను. ఆ మొక్కను పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటాం? తల్లి మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. దానికోసం పెంచే కార్యక్రమం కోసం ఆయనే స్వయంగా వాళ్ళ తల్లి పేరు మీద మొక్క నాటి ఫోటో పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ లో. దీనిని మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. బాధితుల నుండి ఫిర్యాదులను అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్రాడీపేట 4వ లైన్ 10వ అడ్డ రోడ్డును ఆక్రమించుకొని భవనాన్ని నిర్మిస్తున్నారని సోమసుందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 32వ డివిజన్లో బ్రాడీపేట 4వ లైన్ మెయిన్ రోడ్ నిర్మాణం కోసం అనుమతి వచ్చినా స్థానిక కార్పొరేటర్ అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటికే మెయిన్ రోడ్ గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డుని కబ్జా చేసుకునే వాడు బిల్డింగ్ కూడా కడుతున్నారు. ఇంత ముందు కూడా 3-4 సార్లు నేను రిపోర్ట్ ఇచ్చాను. దాని మీద ఎవరు పట్టించుకోవట్లేదు. 19 కూడా 30 సార్లు ఇచ్చాను. 19లో ఆల్రెడీ కమిషనర్ గారు రోడ్డు నుంచి పెంటాల్సిన చేసి ఇచ్చే లెటర్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. అయినా వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి. అది జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను కమిషనర్ కలవటానికి వచ్చాను. ప్రీవియస్లో కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాను. నేను 32వ డివిజన్లో సంవత్సర కాలం అయింది. గత ప్రభుత్వంలోనే సంవత్సర కాలం క్రితం ఆ 4వ లైన్ మెయిన్ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు ఏదైతే కాంట్రాక్టర్లని పర్సంటేజీలు ఎక్కువ కోసం అని చెప్పి వాళ్ళని బెదిరింపులకు గురి చేసినటువంటి సందర్భం. రాత్రికి రాత్రి మెటీరియల్ తోలి తెల్లవారుజామునికే కూడా కనపడనటువంటి పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 4వ లైన్లో ఎంతో గుంతలు పడి వాహనదారులు కానీ పోతున్న వాళ్ళు ఎన్నో ప్రమాదాలు గురవుతున్నా, మొన్న వర్షాకాలంలో కూడా చాలామంది బళ్ళు కిందపడి దెబ్బలు తిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది.
తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పిస్తామని అమాయకుల వద్ద దోపిడీకి పాల్పడిన ఎమ్మెల్సీ భరత్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడు దర్శనం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ భరత్పై చర్యలు తీసుకోవాలని అరండలపేట పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు చిట్టాబత్తిని చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పిస్తామని తన అనుచరుల ద్వారా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. 10 మంది వద్ద ఒక్కొక్కరి నుండి 50,000 రూపాయలను భరత్ పీఆర్ఓ మల్లికార్జునరావుకు ఫోన్పే చేపించుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా వైసీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. దోపిడీలకు పాల్పడుతున్న భరత్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లెంపూడి శ్రీనివాసరావు, కిరణ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేసిన ఈ భరత్ ఎన్కాష్ చేసుకున్నాడంటే అతని అనుచరుల్ని భక్తుల మీద ఉసిగొలిపి ఎన్కాష్ చేసుకున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి వారి పట్ల తీవ్రంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అమాయకులైన భక్తుల్ని ఎన్కాష్ చేసుకోవటం ఇప్పటికే టీటీడీలో పవిత్రత కాపాడాలని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకొని సాధారణ భక్తులకి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు 11 లక్షలు ఒక్క గుంటూరు జిల్లాలోనే 1,00,000 సభ్యత్వాలు దాటిన నేపథ్యంలో శ్రీనివాసరావు తోటలో స్వీట్లు పంచుతూ బాణాసంచా కాల్చుతూ వేడుకలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తితో మొదలై నేడు లక్షలాది మంది క్రియాశీలక సభ్యులను కలిగి ఉండడమే కాకుండా మేలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన తొలి పార్టీగా జనసేన పార్టీ చరిత్ర సృష్టించిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. దేశ రాజకీయాల్లోని జనసేన ప్రస్థానం చారిత్రాత్మకమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో గాజుగ్లాస్ దిమ్మ వద్ద పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ఈ దేశ ప్రజల శ్రేయస్సు ఎలా కోరుకుంటారో తన వెనకాల తన భావజాలం నచ్చి జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చి తన వెనకాల ఎవరైతే నడుస్తారో వాళ్ళని కన్న బిడ్డల్లా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున 500 రూపాయల క్రియాశీలక సభ్యత్వం కడితే ప్రమాద బీమా, ఏదైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడు 50,000, అలాగే మనిషికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఆయన ఈ బీమాను చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. కేవలం కార్యకర్తల్ని, తన వెనక నడిచినటువంటి వాళ్ళందరినీ యొక్క కుటుంబాలను కూడా భరోసా ఇచ్చే విధంగా ఆయన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున గుంటూరు శ్రీనివాసరావు తోట 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు షర్ఫుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మరొక ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి కూడా పాలాభిషేకం జరిగింది. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని యువగలంలో లోకేష్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మర్చిపోయి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీజీ చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 77 పైన ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు ఐసెట్ కౌన్సిలింగ్ డేట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్న క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నది. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే కోటి కుంకుమార్చన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆలయ అర్చకులు ప్రసాద్ కోరారు. ప్రతి మంగళవారం విశేష పూజను అమ్మవారికి నిర్వహించనున్నట్లు తెలిపారు.
वासुदेवाय महागो प्रद्युम्नाय महागो रुद्राय महागो पुरुषोत्तमाय महागो धौक्षाय नमः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपात्मिका श्री महालक्ष्मी కోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ రోజున మొదటి రోజు ఉదయం గణపతి పూజ, గోపూజతో మరి శ్రీచక్ర మహామేరికి అభిషేకం ప్రారంభించి మరి ఈ నెల రోజులు కూడా ఈ కోటి కుంకుమార్చన మరి ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరికతో సంకల్పం చెప్పి ప్రారంభించాము. మరి విశేషంగా ఈ శ్రావణ మాసంలో 4 శ్రావణ మంగళవారాలు, 4 శ్రావణ శుక్రవారాలు, శ్రావణ పూర్ణిమ నాడు విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రేపు మొదటి మంగళవారం ఆ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం అమ్మవారికి లక్ష విరజాజుల పూజా కార్యక్రమం ఉంటుంది. 2వ మంగళవారం 108 కేజీల పసుపు, 3వ మంగళవారం 108 కేజీల కుంకుమ, 4వ మంగళవారం 108 కేజీల గంధము, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్ష గాజుల పూజతో ఈ శ్రావణ మాసం పూర్తవుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా విచ్చేసి మరి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. కమిషనర్ ఎస్ హరికృష్ణ అమరావతి రోడ్, గోరంట్ల, బృందావన్ గార్డెన్స్, కోరటిపాడు, లక్ష్మీపురం, బ్రాడీపేట, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కార్మికులు, కార్యదర్శుల హాజరుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్దేశిత సమయంలో చేయాలని ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. అమరావతి రాజధానికి మద్దతుగా యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 2020లో నగరంలోని బీఆర్ స్టేడియం నుండి హిందూ కళాశాల వరకు విద్యార్థులతో ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని నినాదంతో తలపెట్టిన భారీ ర్యాలీకి సంబంధించి 2020న పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును న్యాయవాది చిలుకూరు నరేంద్రబాబు వాదించగా సరైన సాక్ష్యాధారాలు లేనందున గుంటూరు జిల్లా కోర్టులోని న్యాయమూర్తి సుదీర్ఘ విచారణ అనంతరం కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ మాదిగ ఉపకులాలు విజయోత్సవ పండుగను జరుపుకున్నారు. సంజీవనగర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్రాలు తగిన విధంగా చేసుకోవచ్చని ఇచ్చిన సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. చాలా మంది ఉద్యోగాల దగ్గర రిక్షాలు దొరుకుతూ ఉన్నారు, ఆటోలు దొరుకుంటా ఉన్నారు, వడ్రంగి పనులు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది న్యాయం? అదే వర్గీకరణ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది కదా. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి, వర్గీకరణ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మన లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం. మాలా మాదిగులు ఎస్సీ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం. రాజ్యాధికారం దిశగా మనందరం కలిసి పోరాటం చేద్దాం. వర్గీకరణ కాదు మనకు కావాలి, వర్గీకరణ అది మాదిలకు అవసరం అని ఈ సందర్భం అర్థం చేసుకుని తెలియపరుస్తూ, ఎంతో మంది మాదిగ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఈరోజు ఈ రిజర్వేషన్ పోరాట సమితి అయితే ఈ పోరాటంలో అమరులు, అసలు వాసిన అమరులు ఉన్నారు. 22 మంది త్యాగఫలము. అలాంటిది ఈరోజు మందకృష్ణ గారు 1994లో ఈ పోరాటం ప్రారంభించి నిన్న సాధించిన 2000 ఈరోజు 24 అంటే 30 సంవత్సరాలు కష్టం. ఈరోజు ఆ కష్టాన్ని ప్రతిఫలమే ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము అంటే ఎందుకు చెప్తున్నామంటే దీన్ని చాలా పండుగ, ఇది పండుగ అని చెప్పేసి మాదిగలకి గొప్ప పండుగ అని చెప్పేసి మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్, పలు అంశాలపై దిశానిర్దేశనం, గత 5 ఏళ్లలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మాఫియాపై సిఐడి విచారణ, ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని కలెక్టర్లకు ఆదేశం. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. తూర్పులో అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఈ నెల 15న క్యాంటీన్లను ప్రారంభించాలని వెల్లడి. భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు, గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.